దేవునికి స్తోత్రం. అందరం కూడా కూర్చున్నట్లయితే వాక్య భాగంలోకి వెళ్దాం. పోయిన వారం మనం ఏ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నామండి? పోయిన వారం ఏ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం మనం? మనస్సుతో. దేవునికి స్తోత్రం. అంటే ప్రభువుతోటి కలుసుకోవాలి అన్నది చివరి పాయింట్. అంటే మనము బాడీతో ప్రార్థన చేస్తున్నాం. మరి మన శరీరం అనగానే, అంటే మనము అనగానే ఏంటండి, ఏం గుర్తొస్తుంది మనకి? ఈ బాడీ, మనస్సు, ఆత్మ. దేవునికి స్తోత్రం కదండి. ఈ మూడు యెహోవా పెట్టిన దీపము అంటారు. దాన్ని ఆత్మను ఏమంటారండి? యెహోవా పెట్టిన దీపం. సామెతలు 20:27లో ఈ మాట రాయబడింది కదండి. యెహోవా పెట్టిన దీపం ఏంటంటే మనలో ఉన్నటువంటి ఆత్మ. దేవునికి స్తోత్రం. అంటే శరీరంతో ప్రార్థన చేసేటప్పుడు, అదేవిధంగా మరి మనము లోతుగా వెళ్ళినప్పుడు 3 గంటలు దాటితే మరి మనము మనస్సుతో ప్రార్థన చేస్తాము. ఈ మనస్సును కూడా మనము దాటి ఇంకొక 3 గంటలు గడపగలిగితే మరి ఆత్మతో ప్రార్థన చేస్తాం. మరి ఈ స్టేజీలోకి ఎవరైనా వచ్చారా? ఇంత స్టేజీ, ఎన్ని స్టేజీల్లో, ఏ స్టేజీలో ఉన్నారు మీరు? కనీసం మనస్సన్న పోతుందా దేవుని వైపు? ఏమండి? మనస్సు అయితే పోతుంది కదా, పోతుంది, ఖచ్చితంగా పోతుంది. ఎందుకంటే బాగా ఇబ్బంది వచ్చినప్పుడు మరి మనకున్నటువంటి దోషాలన్నిటినీ ఒప్పుకుంటాం, శరీరంతో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎప్పుడైతే బాధలు ఎక్కువైతాయో అప్పుడు మన మనస్సు దేవుని వైపు వెళ్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు మనస్సుతోటి నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము అని మరి దావీదు గారు ఏ విధంగా అయితే తన మనస్సును దేవుని వైపు పోనిచ్చాడో మనం కూడా అట్లా చేస్తూ ఉంటాం. ఈ ఆత్మతోటి అంటే ఇది భక్తితో కూడుకుంది. ఇది చాలా కష్టమైనటువంటి పని. ఆత్మతో అంటే మన ఆత్మకి దేవుని ఆత్మతో ఏకీభవించాలి. అంటే మనలో ఉన్నటువంటి శరీర క్రియలు చంపబడాలి. మనలో ఉన్నటువంటి ఈ మనస్సు కూడా పూర్తిగా దేవుని వైపు ఆనుకొని ఆత్మతో ఏకీభవించినప్పుడు శరీరం కూడా పూర్తిగా న్యూట్రల్ అయిపోయి, అంటే కక్షలు, విమతములు, భేదములు అన్నీ కూడా పక్కకు పోయినప్పుడు అప్పుడు మనము ఆత్మతో సత్యముతో ఆరాధించగలం. దేవునికి స్తోత్రం కదా. నన్ను ఆరాధించేవారు ఎట్లా ఆరాధించాలంటున్నాడు? ఆత్మతోటి ఆరాధించాలి, సత్యముతోటి, అంటే పరిపూర్ణతతోటి. మన మాటలో కానీ, మన నాలుకలో కానీ, మన శరీరములో కానీ, మన ఆత్మలో కానీ, మరి మన మనసులో కానీ ఎలాంటి కల్మషము లేనప్పుడు మాత్రమే ఆత్మతోటి సత్యముతోటి ఆరాధించగలం. దేవునికి స్తోత్రం. దీన్ని చేరుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రియులారా, ఈరోజు చూడండి, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం నుంచి మనం కొన్ని వచనాలు చదువుకుందాం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును సర్వాంగ కవచం కావాలట. దేవునికి స్తోత్రం. మనకేం కావాలటండి? సర్వాంగ కవచం. అంటే మనలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కవచాలు దేవుడిచ్చాడు.
ఈ అన్నిటికీ కూడా మనము కవచమును ధరించాలి. సర్వాంగ కవచం. సర్వాంగ కవచములో ఏమున్నాయి అని మనం చూస్తే చదవండి అమ్మా. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నా. అంటే మనం పోరాడేది ఎవరితోటట? శరీరులతో కాదు. మనం పోరాడేది మనుషులతో కాదు. ప్రధానులు, అధికారులు కదండి. ఈ ప్రధానులు ఎవరు? అధికారులు ఎవరు? ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు. ఈ ప్రధానులు, అధికారులు, అంధకార సంబంధులకు లోకనాథులు అనంటే దేవుళ్ళు అని పిలువబడుతున్నవారు. ప్రధానులు, అధికారులు అంటే ప్రియులారా, సాతాను యొక్క సమూహములో ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. సాతాను గాడికి ఒక సైన్యం ఉంది, వాడికి కూడా ఒక సైన్యం ఉంది. ఈ ప్రధానులు మనకున్నటువంటి ప్రధానులు, అధికారులు కాదు. ఆత్మీయమైనటువంటి, అంటే మనము శరీరాలతో మన పోరాటము కాదు అని బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రధానులు ఎవరంటే మరి సాతాను సంబంధికులైనటువంటి ప్రధానులు. సాతానుడు గారు ఉన్నాడు, వాడి కింద ప్రధానులు ఉన్నారు, అధికారులు ఉన్నారు. అంటే వాడు ఆజ్ఞాపిస్తే వాళ్ళు వస్తారన్నమాట మన దగ్గరికి. దేవునికి స్తోత్రం కదండి, మన దగ్గరికి వస్తారు వాళ్ళు. అయితే ప్రతి విశ్వాసికి దేవుని దూత ఏ విధంగా కాపలా ఉంటుందో తెలుసా అండి? మన కాపలా ఒక దేవుని దూత ఉంటుందని తెలుసా? చూడండి, కీర్తనల భాగంలో ఉన్నదన్నమాట, 40వ అధ్యాయం. యెహోవా యందు భయభక్తులు గలవారి ఆయన దూత కాపలా ఉండి వారిని రక్షించను అని ఉంటుంది. ముప్పై 34 అనుకుంటా, సారీ 34:7 యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలియుండి వారిని రక్షించును. దేవునికి స్తోత్రం. అంటే దేవుని యందు భయం కలిగి, దేవుని యందు భక్తి కలిగి ఉన్నవారి చుట్టూ ఎవరు ఉంటారటండి? దేవుని దూత ఉంటుంది, కావలి ఉంటుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే మనం కూడా దేవుడంటే మరి భయం కలిగి ఉన్నాం, భక్తి కలిగి ఉన్నాం. యేసుక్రీస్తే నా రక్షకుడని నమ్ముతున్నాం, యేసుక్రీస్తు ప్రభు అని నమ్ముతున్నాం, యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఉన్నాం. మన చుట్టూ మనకి కాపలాగా ఎవరుంటారండి? దేవుని దూత ఉంటుందని మనం అందరం కూడా నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని కాపాడుతూ ఉంది అంటున్నాడు దేవుని వాక్యం. అంటే ఈ వాక్యమును బట్టి మన చుట్టూ ఒక దేవుని దూత మనకు కాపలాగా ఉంటుంది. దేవుని దూత మనకు కాపలాగా ఉన్నప్పుడు ప్రియులారా, సాతాను దూతలు కూడా మనల్ని చెడగొట్టడానికి, లేకుంటే మనల్ని పాపములో పడేయటానికి, మరి మనకి అవరోధం కలిగించటానికి
సాతాను దూత కూడా మనతో ఉంటుందన్నమాట. దేవునికి స్తోత్రం. దేవుని దూత ఉంటుంది కాబట్టి సాతాను దూత ఉంటుంది. అవునా కాదండి? ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ యొక్క పోరాటం, మన పోరాటము శరీరులతో కాదు. మరి దేవుని దూతల యొక్క రూపం ఏ విధంగా ఉంటుంది? ఎవరికి తెలియదు. వాళ్ళు ఆత్మలు కదండి. సాతాను కూడా ఆత్మలే. వాళ్ళకి వేరే శరీరాలు ఉంటాయి. దేవుని దూతలకు కూడా వేరే శరీరాలు ఉంటాయి. అయితే సాతానుడు కూడా ఒక దూతలలో ఒకడు గనుక వాడి ఆకారం అదే విధంగా ఉంటుంది, మనకు కనపడదు. దేవుని దూత మనకు కనపడదు. సాతాను దూతలైనటువంటి ప్రధానులు కానీ అధికారులు కానీ మనకు కనబడరు. దేవునికి స్తోత్రం. అయితే మన పోరాటము వారితోటే. మనము వాళ్ళని ఎట్లా చూడగలం? మనం వాళ్ళని ఎట్లా చూడగలమంటే బాగా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, బాగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, మనం ఎక్కువగా ప్రార్థనలో కనబడుతూ మరి ఎక్కువ గడుపుతూ ఉన్నప్పుడు, దేవునితోటి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవునితో దగ్గరగా ఉంటూ ఉన్నప్పుడు, అప్పుడు మాత్రము దేవుడు మనకి దర్శనమిస్తాడు. దేవునికి స్తోత్రం. దేవునికి దర్శనమిస్తాడు. ఎట్లా ఇస్తాడండి? పేతురు మేడ మీద ప్రార్థన చేస్తున్నాడు కదండి. పేతురు గారు మేడ మీద ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడది? అపోస్తలుల కార్యాల్లో కదా. చూడండి ఒకసారి. అపోస్తలుల 10వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవమ్మా. వారు ప్రయాణమైపోయి పట్టణమునకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకి ఎక్కెను. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోనెను. ఇంటి వారు సిద్ధము చేయుచుండగా అతడు పరవశుడై, ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, పరవశుడయ్యాడట. దేవునికి స్తోత్రం. ఆకాశము తెరవబడుటయు 4 చెంగులు పట్టి దింపబడిన ఒక పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర భూమి మీదకి దిగివచ్చుటయో చూచెను. అందులో భూమి యందుండు సకల విధములైన చతుష్పాద జంతువులు, ప్రాకు పురుగులను, ఆకాశ పక్షులను ఉండెను. అప్పుడు స్వరం వినబడుతూ ఉన్నది పేతురుతోటి, పేతురు నీవు లేచి చంపుకొని తినమని ఒక శబ్దం అతనికి వినబడెను. అయితే పేతురు, వద్దు ప్రభువా, నిషిద్ధమైనవి అపవిత్రమైనవి ఏదైనాను నేను ఎన్నడను తినలేదని చెప్పగా, దేవుడు పవిత్రము చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దని మరలా 2వ మారు ఆ శబ్దం అతనికి వినబడెను. ఇలాగూ ముమ్మార్లు జరిగెను. ఇక్కడ దర్శనం కనబడుతుంది. ప్రార్థన చేస్తుంటే ఏం కనపడదండి? దర్శనం కనబడుతుంది. మరలా దేవుని స్వరం వినపడుతుంది. దేవునికి స్తోత్రం. దర్శనం కనబడుతుంది, స్వరం వినబడుతుంది. పేతురు గారు పడుకున్నాడా? పడుకోలా. మిద్దె మీద ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దర్శనం ఎట్లుంటుంది అనమాట. దేవునికి స్తోత్రం. అంటే దేవునితో లీనమైనప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనకి కళ ఎప్పుడు వచ్చింది అంటే పడుకున్నప్పుడు వచ్చింది. ఈ పేతురు గారు మెలకువతో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ దర్శనం కనబడుతుంది. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తుంటే చతుష్పాద జంతువులు కనబడుతున్నాయి, పురుగులు కనబడుతున్నాయి. ఒక దుప్పటి ఆకారం కలిగినటువంటిది 4 చెంగులు బట్టి దింపబడదట. అవన్నీ
మరి జీవరాశులన్నీ కనబడుతూ ఉంటే ఒక స్వరం వినబడుతుంది. అంటే పేతురు గారి స్వరాన్ని విన్నాడు. పేతురు గారు దర్శనాన్ని చూశాడు. దేవునికి స్తోత్రం. అంటే పేతురు గారి వలె మనం ప్రార్థన చేస్తే సాతాను చూడగలం. దేవునికి స్తోత్రం. మనతో ఉన్నటువంటి దూతనే చూడగలం. అప్పుడు దేవునికి స్తోత్రం. సాతాను కనబడతాడు, దూత కనబడతాడు. మనకి జరగబోయేది చెప్తూ ఉంటాడు దేవుడు. మనకి ఏం జరగబోతుందో చెప్తూ ఉంటాడు. అప్పుడు జరిగేదాన్ని కూడా చూపిస్తూ ఉంటాడు దేవుడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, అంటే మనము ఎక్కువగా ప్రార్థనలో గడపాలి అన్నమాట. అప్పుడు మాత్రమే సాతాను ఎక్కడున్నాడో, సాతానుడు మనకెంత సమీపంగా ఉన్నాడో, లేకుంటే దేవుని దూత దేవుడు మనకెంత దగ్గరగా ఉన్నాడో అన్నది మనకు తెలుస్తూ ఉంటుంది. అందుకోసమే ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో గడపండి, ప్రార్థనలో గడపండి అని మరి వాక్య భాగం చెప్తూ ఉన్నది. భక్తులందరూ కూడా అదే చెప్తూ ఉంటారు. బిల్లీ గ్రామ్ గారు ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తాడు. ఏమనంటే, మీరు మరి 3 విషయాలు నేను చెప్తాను. ఏంటి అంటే, మొట్టమొదట ప్రార్థన చేయాలి మీరు, రెండోది ప్రార్థన చేయాలి మీరు అంటాడు, మూడోది కూడా ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ప్రార్థనలో ఎక్కువగా గడపాలి, దేవునితోటి సహవాసాన్ని కలిగి ఉండాలి. అయితే ప్రియులారా, ప్రార్థన చేస్తూ వాక్యాన్ని కూడా వినాలి, చదవాలండి. దేవునికి స్తోత్రం. ఈ 2 సమపాళ్ళలో ఉండాలి. నేనేమంటానంటే ప్రియులారా, మరి పక్షికి 2 రెక్కలు ఏ విధంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే 2 రెక్కలు ఎగరగలదో, అదేవిధంగా మరి ఈ 2 రెక్కలు మనం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? ప్రార్థన అనేటువంటి రెక్క, ఇంకొకటి వాక్యం అనేటువంటి రెక్క కూడా ఉండాలి. ఎందుకంటే ఈ వాక్యం అనేటువంటి రెక్క లేకుంటే నీకు దర్శనం ఏమొస్తుందో, కొన్నిసార్లు సాతానుడు కూడా దర్శనం ఇస్తాడు. సాతానుడు కూడా దర్శనం ఇస్తాడు. కాబట్టి ప్రియులారా, వాక్యాన్ని చూచుకుంటూ మనము దర్శనాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. వాక్యము మరి ప్రార్థన 2 సమపాళ్లలో ఉన్నప్పుడు ప్రియులారా, అప్పుడు సాతాను మనల్ని మరి వాడు మృంగివేయటానికి కానీ, వాడు మన మీద వేద్యమేయటానికి కానీ వాడికి అవకాశం ఉండదు. దేవునికి స్తోత్రం. మనం పోరాడేది మనుషులతో కాదు, మరి ప్రధానులతోటి, అధికారులతోటి, ఆకాశ మండలమందు ఉన్నటువంటి దురాత్మల సమూహములతోటి మనం పోరాడుచున్నాం. లోకనాథులతోటి మనం పోరాడుచున్నాం. మరి అక్కడ ఎవరు ఉంటారు అంటే ప్రియులారా, సాతానుడు ఉంటాడు. దేవునికి స్తోత్రం. మరి కొందరు చనిపోయినప్పుడు వాళ్ళు దెయ్యాలై తిరుగుతూ ఉంటారు అంటూ ఉంటారు. నిజమేనండి ఇది? కాదా? తిరగరా? వాళ్ళ ఆత్మలు వెళ్ళిపోతాయి దేవుని దగ్గరికి, అంతే. వాళ్ళ వేషం వేసుకొని వచ్చేవాడు ఎవరండి? సాతానుడు వస్తాడు, అంతే. దేవునికి స్తోత్రం. దెయ్యం అంటే వాడు సాతానుడే. వాళ్ళ వేషం వేసుకొని మనల్ని భయపెట్టడానికి వస్తూ ఉంటాడు. కాబట్టి వాడిని మరి వాడి యొక్క పరిస్థితి ఏంటో మనకు తెలియాలి. వాళ్ళతో పోరాడేటప్పుడు వాడు ఎక్కడున్నాడో మనకు తెలియాలి. వాడితో మనం పోరాడాలంటే వాడు తెలియకుండా, వాడు ఎక్కడున్నాడో తెలియకుండా ఎట్లా పోరాడతామండి కదా? సాతానుడు ఎక్కడున్నాడో తెలిస్తేనే మనం పోరాడగలం. దేవునికి స్తోత్రం కదా. మరి వాడి యొక్క స్థితి ఏంటి, వాడు ఏ విధంగా ఉంటాడు, వాడు ఎప్పుడు వస్తాడు అన్నది మనం గుర్తించాలి. సర్వసాధారణంగా సాతానుడు ఎప్పుడు వస్తాడు అంటే మనం అపరాధంలో పడ్డప్పుడు కదండి. మనం అపరాధంలో పడ్డప్పుడు, మనం పాపంలో పడ్డప్పుడు, లేకుంటే మనము మరి మన నోటిని కంట్రోల్ చేసుకోలేనప్పుడు, మనము మరి పాపము మన యొక్క శరీరంలోకి ప్రవేశించినప్పుడు
వాడు కూడా మన దగ్గరకు వస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. ఇది ప్రతి క్రైస్తవుడికి స్పష్టమే. దేవునికి స్తోత్రం. అంతే కదండి. సాతానుడు ఎప్పుడు మన దగ్గరకు వస్తాడు అంటే, ఎప్పుడు సాతానుడు మన దగ్గర మరి వస్తూ మనకి అవరోధం కలిగిస్తాడు అంటే, మనము పాపంలో పడ్డప్పుడు వాడు మన మీద అధికారాన్ని తీసుకుంటాడు. దేవునికి స్తోత్రం. మళ్ళీ ఇంకొకటి కూడా తీసుకుంటాడు. మరి నువ్వు బాగా పరిశుద్ధంగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వాడు చొరవ తీసుకుంటాడు. ఎక్కడ తీసుకుంటాడో తెలుసా అండి? దేవుని దగ్గరికి వెళ్తాడు వాడు. యోబు గ్రంథం చూడండి. యోబు గ్రంథంలో ఆ మాట ఉంది. 1వ అధ్యాయం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో ఎన్నో వచనం? 1వ అధ్యాయం 6వ వచనం. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. ఆ దినమున అపవాది అగువాడు వారితో కలిసి వచ్చెను. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని. అంటే భూమి మీద తిరుగుతూ ఉంటాడు వాడు. ఇల్లు తిరుగుతూ ఉంటాడు. అందరి దగ్గరకు వస్తూ ఉంటాడు. మన దగ్గరకు వస్తాడు. మన యొక్క దాపుల్లోకి వస్తాడు. మన ఇంట్లోకి వస్తాడు. వెళ్ళిపోతూ ఉంటాడు. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తుడును న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడనో లేడు అని అడగగా, అపవాది యోబు ఓరకయే దేవుని యందు భయభక్తులు గలవాడాయన. నీవు అతనికిని అతని ఇంటి వారికిని అతనికి కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. అంటే దేవునికి స్తోత్రం. అంటే మన చుట్టూ ఎవరు కంచె వేశారండి? దేవుడు కంచె వేశాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని దగ్గర వేచి వేస్తూ ఉన్నాడు. మన చుట్టూ దేవుని దూత ఉంటుందని మరి 38వ అధ్యాయంలో మనం చదువుకున్నాం. యోబు చుట్టూ, వారి పనివారి చుట్టూ, వారి కుమారులు కుమార్తెల చుట్టూ, తన కుటుంబమంతా చుట్టూ, ఊజు దేశంలో ఆయనంత ధనవంతుడే లేడట. దేవునికి స్తోత్రం. ఇతను దేవుడు ఆయన గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. ఎవరండి? యోబు గారు. ఆయన న్యాయంగా ఉండేవాడు. ఆయన సహాయం ఎట్లుండేదో తెలుసండి? యోబు గారు సహాయం, ఆయన విధవరాండ్రకి, అనాథలకి, దిక్కులేని వాళ్ళకి తండ్రిగా ఉండేవాడట. దేవునికి స్తోత్రము కలుగును గాక. అంత భక్తుడిగా ఉన్నాడు. తన పిల్లలో ఆయన యొక్క పరిస్థితి ఏంటి అంటే, యోబు గారి యొక్క పరిస్థితి, తన పిల్లలో తానైతే దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నాడు, మంచిదే. కానీ తన పిల్లలో ఒకవేళ దేవునికి విరోధంగా పాపం చేశారేమో అని వారి గురించి కూడా ప్రార్థన చేసేవాడట. వారి కోసం కూడా బలులు అర్పించేవాడు. దేవునికి స్తోత్రం. వారి కోసం కూడా ప్రాయశ్చిత్తం చేసేవాడట. ప్రతి మరి కుమారుడు కోసం, ప్రతి కుమార్తె కోసం మరి ప్రార్థన చేసి, వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో లేదో, వారి మనసు దేవుని వైపు వెళ్తుందో లేదో, వారి ఆత్మ దేవునితో ఏకీభవిస్తుందో లేదో అని ఈయన బలులు అర్పించేవాడట ఆ 10 మంది కుమారుల కోసం. దేవునికి స్తోత్రం. అంటే తన కుటుంబాన్ని తన్ను కూడా భద్రం చేసుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధతను ప్రదర్శించేవాడుగా ఉన్నాడు. అంత పరిశుద్ధుడిగా ఉన్నాడు. అంత నీతిమంతుడిగా ఉన్నాడు. అంత మరి ఎంత పరిశుద్ధత ఉంటే
అంత కంచి వేయబడతాం. దేవునికి స్తోత్రం. దేవుని చేత భద్రం చేయబడతాం. ఆ భద్రం చేయబడ్డప్పుడు ప్రియులారా, ఆ టైంలో ఆయనతో పాటు చాలామంది భక్తులు ఉండవచ్చు, కానీ మరి ఆయనకు మాత్రమే శోధన వచ్చింది. ఆయనకు మాత్రమే శోధన వచ్చింది. శోధన ఎందుకు వచ్చిందో తెలుసండి? మనము అది వచ్చిద్దేమో, ఇది వచ్చిద్దేమో, లేకుంటే నాకు ఎట్లా అయిద్దేమో, నా కుటుంబం ఎట్లా అయిద్దేమో అనుకుంటే వచ్చిద్ది. ప్రార్థనలో గడపకుంటే వచ్చిద్ది. మెలకువగా ఉండి ప్రార్థన చేయకుంటే వచ్చిద్ది. దేవునికి స్తోత్రం. భయపడొద్దు. నేను క్రీస్తునందు నేను నా కుటుంబం క్షేమంగా ఉంటాం, ఆయన నాకు చుట్టూ కంచి వేస్తాడు అని నమ్మాలి. ఆయన యందు నేను భయభక్తులు కలిగి ఉన్నాను. యోబు గారు అదే ఇక్కడ ఆయన చుట్టూ కంచి వేయబడ్డది కదా. అయితే చూడండి, అదే 3వ అధ్యాయం, యోబు గ్రంథం 3వ అధ్యాయము 25వ వచనం. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది. నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. నేను నెమ్మది లేదు, నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు. అది ఏది వచ్చునని నేను బహుగా భయపడుతును, అదే నాకు సంభవించుచున్నది. ఆయనకేం జరిగిందండి? ఆయనకున్నటువంటి 500 జతల ఎట్లు, 500 ఆడగాడదలు, బహుమంది పనివారు, 3000 వంటలు, మరి 7 కుమారులు, 3 కుమార్తెలు, అందరినీ కోల్పోయాడు. సాతానుడు ఆయన్ని మరి ఏం చేశాడండి? కొట్టాడు. దేవుని కంచెను తీపించి ఆయన ఒట్టిగానే నీ యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడా అని దేవుని దగ్గర వేద్యం వేశాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుని పర్మిషన్ లేకుండా మనకి దోమ కూడా కొట్టదు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యాన్ని బట్టి మనం నీవు నేను అనుకోవాలి. దేవునికి స్తోత్రం. అంతే, దేవుని పర్మిషన్ తోటే ఏదైనా జరిగిద్ది. దేవుని పర్మిషన్ లేకుంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మానవునికి ఏ హాని జరగదో. దేవునికి స్తోత్రం. మనము ఆయన చేత ఆవరించబడి ఉన్నాం. మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఇంత శోధన రావటానికి గల కారణం ఏంటి అంటే, ఏది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది అంటున్నాడు. కాబట్టి మన పోరాటము మనుషులతో కాదు. అందుకోసమే మనము సర్వాంగ కవచమును ధరించాలి. మొట్టమొదటి కవచం ఏంటో తెలుసండి? సత్యమనే దట్టి. దేవునికి స్తోత్రం. సత్యమైనటువంటి దట్టిని కట్టుకోవాలి. అంటే సత్యమనే దట్టి అంటే ఏంటో తెలుసండి? సత్యమే మాట్లాడాలి, అబద్ధం మాట్లాడొద్దు కదండి. అబద్ధాలు పలకొద్దు, సత్యంగా ఉండటానికి ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయటం కాదు, దేవుణ్ణి అడగాలి, నేను సత్యమే మాట్లాడుటకును సహాయం చేయి ప్రభువా, ఆయనకి సమర్పించుకోవాలి. మనం సత్యము అనేటువంటి దట్టి మొట్టమొదటిది కదండి. అక్కడ మనం మరి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో సత్యమైనటువంటి దట్టి, నీతి అనేటువంటి మైమరు కదండి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమనే దట్టి కట్టుకొని 14వ వచనం, 6:14, ఎఫెసీ 6:14. సత్యమనే దట్టి కట్టుకొని నీతి అనేటువంటి మైమరు తొడుక్కొని పాదములకు సిద్ధ మనసును జోడు తొడుక్కొని నిలవబడి. మొట్టమొదట సత్యమనే దట్టి, మంచిగా మాట్లాడాలా, కరెక్ట్గా మాట్లాడాలా, న్యాయయుతంగా మాట్లాడాలా. తర్వాత నీతి అనేటువంటి మైమరు, నీతిమంతులుగా ఎవరు తీర్చిదిద్దబడతారు అంటే ప్రియులారా, నీతిమంతులని
ఎవరికి పేరు ఉంటుందంటే ప్రియులారా, గలతీ పత్రిక 2:15లో చెప్పిన రీతిగా క్రీస్తునందు విశ్వాసముంచిన వారు నీతిమంతులట. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు విశ్వాసముంచిన వాళ్ళు నీతిని ధరిస్తారు. గలతీ 2:15. మనము జన్మం వల్ల యూదులమే గాని అన్య జనులలో చేరిన పాపులము కాము. మనుషుడు యేసుక్రీస్తునందలి విశ్వాసం వలననే గాని ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలమున నీతిమంతుడుగా తీర్చిదిద్దబడని ఎరిగి మనమును క్రియల మూలమున గాక క్రీస్తునందలి విశ్వాసం వలననే నీతిమంతులమని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి క్రీస్తునందు విశ్వాసముంచినటువంటి మనము నీతిమంతులమే. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మనము క్రీస్తునందు విశ్వాసముంచితే చాలు. క్రీస్తే నా ప్రభు అంటున్నాం, క్రీస్తే నా రక్షకుడు అంటున్నాం, క్రీస్తే నా దేవుడు అంటున్నాం, క్రీస్తే నా కోసం నా పాపముల కోసం మరణించాడని మనము దృఢంగా నమ్ముతున్నాం. దేవునికి స్తోత్రం. మనకంటే నీతిమంతులు ఎవరున్నారు ఈ లోకంలో? దేవునికి స్తోత్రం. సత్యమనే దట్టి నీతి అనేటువంటి మైమరు తొడుక్కొని ఉన్నాం. ఇంకేందండి తర్వాత ఏంటి? సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుక్కున్నామట. దేవునికి స్తోత్రం. సమాధాన సువార్త అంటే ఏంటి అంటే మరి మంచి సువార్తనే మనము ప్రకటిస్తున్నాం, పాటిస్తున్నాం. సువార్త అంటే ఏంది? మంచి వార్త. సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసును జోడు తొడుక్కొని ఉన్నాం. సమాధాన సువార్త. సువార్త అంటే ఏందండి? యేసు యొక్క పుట్టుక సువార్త. యేసు ఈ లోకంలో పుట్టాడు. మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషం యేసు యొక్క సువార్త. దేవునికి స్తోత్రం. ఆయన మన పాపముల కోసం మరణించాడు. రెండవ సువార్త. మూడవ సువార్త ఏంటో తెలుసండి? ఆయన సమాధి చేయబడ్డాడు. మూడవ సువార్త. నాలుగవ సువార్త ఏంటి అంటే ఆయన సమాధిలో నుంచి తిరిగి లేచాడు. ఇది నాలుగవ సువార్త. ఐదవ సువార్త ఏంటంటే ఆయన సమాధి యెరూషలేములో ఉన్నది, తెరవబడి ఉన్నది. ప్రపంచములో అనేకులు వెళ్ళి ఇదిగో క్రీస్తు ఇక్కడే పాతి పెట్టబడ్డాడు, మరలా తిరిగి లేచాడు అని ప్రజలందరూ నమ్ముతున్నారు. అది ఐదవ సువార్త. దేవునికి స్తోత్రం. ఐదవ సువార్త. సువార్త వలననైనా సిద్ధ మనసు అనేటువంటి జోడు మనమందరం కూడా తొడుక్కున్నాం. మరి నాలుగవది విశ్వాసం అనేటువంటి డాలు. ఈ డాలు చాలా ప్రాముఖ్యమైందండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని నమ్మాలి. తన్ను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. విశ్వాసము అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది అంటున్నాడు హెబ్రీ 11:1 కదండి. వాక్యం వలన ప్రపంచములో నిర్మించబడ్డవి. దేవునికి స్తోత్రం. ఈ భూమి ఒక పదార్థం. భూమి ఒక పదార్థం. ఈ పదార్థం అంతా కూడా విశ్వాసం మూలానే మరి సృజించబడ్డదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. లోకాన్ని జయించిందే విశ్వాసం. దేవునికి స్తోత్రం. లోకాన్ని జయించింది విశ్వాసమే. లోకాన్ని జయించాలంటే విశ్వాసముతో ఉండాలి. హానోకు విశ్వాసము ద్వారా ఏం చేయబడ్డాడండి? ఆయన శరీరం మార్చబడి మహిమ శరీరమును ధరించి విజయమందు మరణము మృంగివేయబడది. మరణం అంటే పాపం. పాపం మింగివేయబడది. ఈ శరీరం మింగివేయబడది. విజయవంతుడుగా ఉన్నప్పుడు హానోకు ఆ యొక్క పాపమును దేవుడు విజయము ద్వారా మృంగివేశాడు. ఆయన్ని మహిమ శరీరముతోటి పరలోకానికి
తీసుకొని వెళ్ళాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఏలియా కూడా అట్లనే ట్రాన్స్లేట్ చేయబడి పరలోకానికి పోయారు. హానోకు ఇంకా ఏలియా ఇద్దరు కూడా మరి విజయములో ఉన్నటువంటి వారు, అంటే విశ్వాసముతో ఉన్నారు. కదలని విశ్వాసం, స్థిరమైన విశ్వాసముతో వాళ్ళు ఉన్నారు. అందుకోసమే వారు మరి పరలోకానికి డైరెక్ట్గా దేవుని చేత కొనుపోబడ్డారు. దేవునికి స్తోత్రం. ఐదవది మనం చూసినట్లయితే ప్రియులారా, రక్షణ అనే శిరస్రానం. దేవునికి స్తోత్రం. రక్షణ తీసుకున్నాం, మనమందరం కూడా బాప్తిసం తీసుకున్నాం. మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, యేసు క్రీస్తు ప్రభు అని ఎవరైతే నోటితో ఒప్పుకుంటారో వారందరూ కూడా రక్షించబడతారు అని చెప్పి కదండి. మరి రోమీలకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో 10వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉన్నది. 10వ అధ్యాయం 9వ వచనంలో మరి క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా అదేమని చెప్పుచున్నది, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదువు. ఎలయనగా నీతి కలిగినట్లు మనుష్యుడు విశ్వసించును, హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రం. రక్షించబడతాం. ముందు హృదయంలో విశ్వసించిన తర్వాత, నోటితో ఒప్పుకున్న తర్వాత అప్పుడు మాత్రమే బాప్తిసం ఇస్తారండి కదా. ఒట్టిగా బాప్తిసం వేయరు. బాప్తిసం ఎప్పుడు ఇస్తారు? మనం దేవుణ్ణి నమ్మిన తర్వాత, వాక్యం విన్న తర్వాత, వినటం వలన విశ్వాసం కలిగిద్ది. ఆ విశ్వాసము ద్వారా ప్రభువుని సొంత రక్షకుని అంగీకరిస్తాం. అంగీకరించిన తర్వాత మన హృదయంలో విశ్వసిస్తాం, నోటితో ఒప్పుకుంటాం, యేసే నా ప్రభు, యేసే నా రక్షకుడు అన్న తర్వాత అప్పుడు మరి పరిశుద్ధాత్మ, అంటే అప్పుడు నీటి బాప్తిసం తీసుకుంటాం. నీటి బాప్తిసం తీసుకుంటే ప్రియులారా, మరి అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో చెప్పిన రీతిగా మనకు అక్కడ కనబడుతూ ఉన్నది. మరి బాప్తిసం పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారు. దేవునికి స్తోత్రం. బాప్తిసం పొందాలి, అప్పుడు మనమందరం కూడా పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని పొందుకుంటాం. ఇది మరి రక్షణ అనేటువంటి హెల్మెట్ అన్నమాట. ఇది హెల్మెట్, బండి నడిపేటప్పుడు హెల్మెట్ అంత ప్రాముఖ్యమైందని మన ప్రభుత్వం అధికారులు ఏ విధంగా చెప్తూ ఉంటారో, ఈ రక్షణ అంత ప్రాముఖ్యమైంది. నమ్మిన తర్వాత రక్షణ అన్నది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత మనం చూసినట్లయితే ప్రియులారా, మరి ఆత్మ ఖడ్గమట. చూడండి, 6వది ఆత్మ ఖడ్గం అంటున్నాడు. మరి 17వ వచనం, మరియు రక్షణను శిరస్త్రానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మన శరీరం ఉన్నది, మనసు ఉంది, ఆత్మ ఉన్నది మనకి కదండి. ఈ ఆత్మకి ఖడ్గం ఏంటో అంటే, ఈ ఆత్మకి, మనలో ఉన్నటువంటి ఆత్మకి ఎల్లప్పుడూ ఈ శరీరం ఏమైపోయినా కానీ, లేకుంటే ఇంకేదేమైనా కానీ, ఈ ప్రపంచంలో ఏది జరుగుతున్నా కానీ, ఈ వాక్యమట మన ఆత్మకి ఖడ్గముగా ఉంటుందట. అంటే ఖడ్గం దేనికి ధరిస్తారండి? దేనికి ధరిస్తారు? ఏదన్నా సాతానుడు వచ్చి ఈ ఆత్మ మీద ఎటాకు చేయకుండా, దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ వాక్యం అనేటువంటి ఖడ్గం రక్షింపబడిన ప్రతి ఒక్కరికే ఆ దేవుడు నిశ్చయించాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ ఖడ్గం, ఈ ఆత్మకి ఖడ్గం ఉంటుందట. ఆ ఖడ్గమే ఈ దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం. వాక్యమును మరి ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడే. ఖడ్గాన్ని, మరి ఈ వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గమును నాకు ఎల్లప్పుడూ ఉంచు ప్రభు అనేసి మనం ప్రార్థన చేయాలి. అందుకోసమే ఒకవేళ ఈ శరీరం పాపం చేసినా కానీ మనకి దేవుని వాక్యం ఖడ్గంగా ఉంటుంది కాబట్టి ఈ ఆత్మ ఎల్లప్పుడూ
మంచి కోసమే ప్రార్థన చేయాలా, ప్రార్థన చేయాలని ఘోషించిద్ది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. మరి ఆ తర్వాత 7వదిగా మనం ఏం చేయాలండి? మరి ఆత్మ వలన మరి ప్రార్థనలో విజ్ఞాపనలు చేస్తాం. దేవునికి స్తోత్రం. అంటే మన ఆత్మ ఖడ్గం ఉంటుంది. దేవుని వాక్యం మన ఆత్మకి ఖడ్గంగా ఉంటుంది. దేవుని వాక్యాన్ని కూడా మనం పొందుకుంటాం కదా. దేవుని వాక్యం అంటే బాప్తిసం తీసుకున్న తర్వాత, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన తర్వాత, క్రీస్తులోకి బాప్తిసం తీసుకున్న తర్వాత మనము ఆత్మను పొందుకుంటాం. కాబట్టి ఆ ఆత్మ మనల్ని ప్రార్థనలోకి నడిపిస్తుంది, విజ్ఞాపన చేయుటకు నడిపిస్తుంది. మనము ఏ విధంగా ప్రార్థన చేయాలనో మనకి తెలియదు కనుక ఈ ఆత్మే మనకి ప్రార్థన నేర్పిస్తుంది. మనం అందరం కూడా ప్రార్థన చేస్తున్నామంటే దానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ. దేవునికి స్తోత్రం. ఆత్మతోటి ప్రార్థన చేస్తాం, వేరే వాళ్ళు చేయలేరండి. దేవునికి స్తోత్రం. మనం ప్రార్థన చేయగలుగుతున్నామంటే దేవుని ఆత్మ మనలో ఉన్నది కాబట్టి ప్రార్థన చేయగలుగుతున్నాం. కాబట్టి ప్రియులారా, మరి మనము ఈ సర్వాంగ కవచమును ధరించుకుందాం. దేవుడు ఖచ్చితంగా మరి మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి సర్వాంగ కవచమును ధరించుకొని ఈ లోకములో సంసిద్ధులంగా మనము శరీరులతో కాదు పోరాడేది, మరి ప్రధానులతోటి, అధికారులతోని, మరి ఆత్మ సంబంధమైనటువంటి దురాత్మల సమూహములతోటి, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోటి మనమందరము కూడా పోరాడుతున్నాం. కాబట్టి మనమందరము కూడా శరీరాలతోటి వేద్యమేయొద్దు. శరీరులు మనకి శత్రువులు కాదు, సాతానుడే మన శత్రువు. కాబట్టి మన ఆత్మీయ స్థితిని చెడగొట్టేది వాడే. కాబట్టి పిల్లరా, మనము వాడిని గుర్తించాలి. మన దగ్గర ఉన్నటువంటి దేవుని దూతను కూడా గుర్తించాలి. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. వాక్యము నిమిత్తమే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడైన ప్రభువా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడానికి వందనాలు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశ్రయించండి తండ్రి. ప్రేమగినటువంటి నా తండ్రి, నా రక్షకుడానికి వందనాలయ్యా. కనికరపడడానికి కోట్లాది స్తుతులు. జీవాధిపతినికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ జీవాన్ని బట్టి వందనాలు, ఘనతను బట్టి వందనాలు, పరిశుద్ధిని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి అయ్యా. కృపాగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. వారి యొక్క ప్రభా, వారి సార్ని జ్ఞాపకం చేసుకోండి. లక్ష్మణ్ గారిని ముట్టుకోండి ప్రభా. నీ కుమార్తె షాపుని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభా. నీకు వందనాలు ఎక్స్టెండ్ చేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. వారిరువురిని ప్రేమించి ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి కుమారుని బట్టి వందనాలు. మ్యారేజ్ విషయమే జ్ఞాపకం చేసుకోండి. కుమార్తె సంధ్యా విషయమే జ్ఞాపకం చేసుకోండి, దీవించండి. మ్యారేజ్ విషయం జ్ఞాపకం చేసుకోండి. మంచి అబ్బాయిని, మంచి అమ్మాయిని ఏర్పాటు చేసి నడిపించండి తండ్రి. దీవించను ఆయన. ఆ కుటుంబంపై నీ దక్షిణ హస్తాన్ని నుంచి నడిపించండి తండ్రి. దీవెనలతో నడిపించమని ప్రార్థన చేస్తున్నా. ప్రేమగినటువంటి నా తండ్రి, నా రక్షకుడా, నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. లక్ష్మణ్ గారు చుట్టూ కంచి వేయండి, కాచి కాపాడి కరుణించండి. సొంత ఇల్లు